రెండు మేకలు. ఒకసారి ఒక నల్ల మేక, ఒక తెల్ల మేక ఎదురెదురుగా ఒక నది వంతెన దాటాలనుకుని తారసపడ్డాయి. వంతెన గుండా చేసే ప్రయాణం కేవలం ఒక మనిషి లేదా ఒక జంతువుకు మాత్రమే అవకాశం ఉంది. నది వంతెనను ఒక్కరు మాత్రమే దాటగలరు. ఆ నది వంతెనపై రెండు మేకలు ఎదురెదురుగా వచ్చాయి. నల్ల మేక ఇలా అంది, "నువ్వు నా దారికెందుకు అడ్డు వచ్చావు? వెనక్కు వెళ్ళు, లేదంటే ఈ నదిని దాటనివ్వను" అని అంది. తెల్లమేక గట్టిగా అరుస్తూ, "నువ్వెవరు నన్ను ఆదేశించడానికి? నాకు బదులు నీవే వెనక్కు వెళ్ళు" అంటూ వాదులాడుకోసాగాయి. అది కాస్త పెరిగి పెద్ద కొట్లాటగా మారి ఆ రెండు మేకలు వాడి కొమ్ముల్ని విసురుకుంటూ కుమ్ముకుంటూ పట్టుదప్పి నది నీటిలో పడి చనిపోయాయి. దీని నీతి ఏమిటంటే, ఆవేశం సమస్యల్ని పెంచుతుంది తప్ప పరిష్కరించలేదు. రెండు మేకలు. ఒకసారి ఒక నల్ల మేక, ఒక తెల్ల మేక ఎదురెదురుగా ఒక నది వంతెన దాటాలనుకుని తారసపడ్డాయి. వంతెన గుండా చేసే ప్రయాణం కేవలం ఒక మనిషి లేదా ఒక జంతువుకు మాత్రమే అవకాశం ఉంది. నది వంతెనను ఒక్కరు మాత్రమే దాటగలరు. ఆ నది వంతెనపై రెండు మేకలు ఎదురెదురుగా వచ్చాయి. నల్లమేక ఇలా అంది, "నువ్వు నా దారికెందుకు అడ్డు వచ్చావు? వెనక్కు వెళ్ళు, లేదంటే ఈ నదిని దాటనివ్వను" అని అంది. తెల్లమేక గట్టిగా అరుస్తూ, "నువ్వెవరు నన్ను ఆదేశించడానికి? నాకు బదులు నీవే వెనక్కు వెళ్ళు" అంటూ వాదులాడుకోసాగాయి. అది కాస్త పెరిగి పెద్ద కొట్లాటగా మారి ఆ రెండు మేకలు వాడి కొమ్ముల్ని విసురుకుంటూ కుమ్ముకుంటూ పట్టుదప్పి నది నీటిలో పడి చనిపోయాయి. దీని నీతి ఏమిటంటే, ఆవేశం సమస్యల్ని పెంచుతుంది తప్ప పరిష్కరించలేదు.